హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే వంట సాంబార్ అండి. అది ఇడ్లీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, చింతపండు రసం సరిపోయినంత, కొంచెం మసాలా పొడి, పోపు దినుసులు, కరివేపాకు, బెల్లం, సొరకాయ, వంకాయ, ఉల్లిపాయ, బెండకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, దోసకాయ. వంకాయ లాస్ట్లో కోసుకుందామండి. పసుపు, ఆయిల్, కారం, సాల్ట్. స్టవ్ వెలిగించుకుందామండి. కళాయి పెట్టేసుకుందాం. పెద్ద కళాయి పెట్టుకోండి, వెలవడుపుది బాగుంటుంది. ఈలో పప్పు ఉడికించుకోవాలండి. నేను పప్పు ఉడికించి పెట్టేశానండి, త్వరగా ఇద్దని. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. పోపు దినుసులు మర్చిపోయానండి, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నామండి. ఒక కూరగాయ మీద ఒక కూరగాయ వేసేసుకున్నాం. ఇది బెండకాయ, పచ్చిమిరపకాయ, అలాగనే కరివేపాకు. ఇది బాగా హైలో పెట్టుకొని వండేసి ఇలా కలుపుకొని సాల్ట్ కూర సరిపోయేంత వేసేసుకున్నాండి. ఇప్పుడే పసుపు, నేను ఆల్రెడీ ఉడికించిన పప్పులో వేసానండి, అందుకని కొంచెం వేసాను. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. చూద్దామండి. ఇప్పుడు వంకాయ టమాటా కూడా వేసేసుకున్నామండి. ఇది ఇలా మగ్గనిద్దామండి ఒక 5 నిమిషాలు. చూద్దామండి. ఇలా సగం ఉడికించుకోవాలండి. సగం మనం పప్పు పోసినా ఉడకాలి. అలాగని కారం తక్కువ పట్టిద్ది సాంబార్ కాబట్టి. సొరకాయ తిన్నోళ్ళకి ఏంటంటే ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మా పిల్లలు కూడా తింటారు, అలాగే అలవాటు చేశాను నేను.
ఇప్పుడే మనం చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెడితే ఏంటంటే అండి తొందరగా నానిద్ది, మనకు పని కూడా తొందరగా అయ్యిద్ది. ఇది కొంచెం ఉడుకు పట్టిందాక ఉండాలండి. చూద్దామండి, ఉడికేసింది కదా. ఇలా బాగా ఉడికొచ్చినప్పుడు మనం పప్పు పోసుకుందామండి. ఓకేనండి, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. సరిపోలేదండి ఉప్పు. ఇప్పుడు ఇది ఒక హైలో ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత సిమ్లో ఒక పావు గంట వదిలేయాలండి. అప్పుడు ఆ పప్పు అంతా ముక్కలకి ఫ్లేవర్ బాగా పట్టిద్ది, ముక్క కూడా బాగా ఉడికిద్ది. అప్పుడు పప్పులో ఉడికితే ఏంటంటే బాగా రుచి వచ్చింది. అయిందండి, 5 నిమిషాలు తెలియదు కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్లో ఒక పావు గంట సేపు మరగనిద్దామండి. చూద్దామండి, 15 నిమిషాల తర్వాత దగ్గర పడి చూసారు, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇక మనకి సాంబార్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొంచెం బెల్లం, కొత్తిమీర, అలాగే ఇవి ఎండుమిరపకాయ, మినపప్పు, జీలకర్ర వేయించుకొని చేసుకున్న పొడి అండి. ఇది ఆ పొడి వేసేసుకున్నాం. 2 నిమిషాలండి కలుపుకుందాం. ఇందులో ములక్కాయ ఉండా వేసుకోవచ్చండి, నాకు వాడలేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీకు నచ్చినవి క్యారెట్, కూరగాయలన్నీ వేసుకోవచ్చండి, ఏదైనా సరే. దొండకాయ లాంటి నా కాడ అందుబాటులో లేవు కాబట్టి ఇవి వేసుకున్నాము. అయిపోయిందండి మనకి సాంబారు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అయిపోయిందండి. ఇడ్లీకైనా రైస్కైనా బాగుండే సాంబారు. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇడ్లీ కూడా ముందే చేసి పెట్టానండి. ఇడ్లీ వండే కదా అని సాంబార్ పెట్టేసాను పిల్లలకి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.